శ్రీమాత్రే నమః. ఏదైనా ఒక గృహం వాస్తు చూసేటప్పుడు రఫ్గా లోపలికి వెళ్ళిపోయి ఏదో ఇలా ఇక్కడ ఆగ్నేయం ఉంది, ఇక్కడ వాయువ్యం ఉంది, ఇక్కడ నైరుతి ఉంది అనేటువంటిది రఫ్గా చూడకుండా ఎప్పుడూ కూడా మనం అసలు వాస్తుని ఎలా చూడాలి అనే విషయాన్ని మీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో చూపిస్తాను. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం. అయితే ఇక్కడ గమనించినట్లయితే చూడండి, ఎప్పుడైనా ఒక గృహం చూసేటప్పుడు ఈ రకంగా ప్లాన్ గీసుకోవాలి. ఇక్కడ చూడండి, నీట్గా ఒక గ్రాఫ్ బుక్ తీసుకొని ఈ రకంగా ప్లాన్ గీసుకొని ఈ ప్లాన్ గీసుకున్న దాని మీద అసలు శక్తి చక్రం అంటారు దీన్ని. ఇలా శక్తి చక్రాన్ని బ్రహ్మస్థానంలో పెట్టి ఇది ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయింది అనేటువంటిది చూడాలి. అంటే ఒక గృహంలో మనం ఏదైనా ఒక సమస్యతో ఎదుర్కొంటున్నాము అంటే మనం అనుకున్నట్టుగా ఎప్పుడు కూడా ఈశాన్యం ఈ మూలకే ఉండదు. ఇది తూర్పు అనుకోండి, తూర్పుకి కుడివైపు మూల ఈశాన్యం అనుకుంటాం, ఎప్పుడూ అక్కడ ఉండదు. ఒకవేళ మీ ఇంట్లో కనుక 20-30 డిగ్రీలు టిల్ట్ అయితే ఆ ఈశాన్యం కాస్త ఉత్తర మధ్యలో కొంచెం వాయువ్యం వైపు వెళ్ళిపోతుంది. అలా కాకుండా 360 డిగ్రీల నుంచి కొంచెం ఇటు తిరిగింది అనుకోండి, ఆగ్నేయం వైపు వెళ్ళిపోతుంది. తూర్పు అనుకున్నది మనం ఈశాన్యం అనుకున్నది తూర్పు అయిపోతుంది, తూర్పు అనుకున్నది ఆగ్నేయంలోకి వెళ్ళిపోతుంది. దీని వలన ఏమవుతుంది అంటే చెప్తాను చూడండి. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం కళ్ళద్దాలు పెట్టుకోవాలి కళ్ళకి, రైట్? కళ్ళద్దాలు ఇలా స్ట్రైట్గా ఉన్నామంటే ఇక్కడ పెట్టుకుంటాం, కానీ తల పైకెత్తున్నాం, ఇదే డైమెన్షన్లో ఇక్కడే పెట్టుకోవాలంటే ఇది మూతి దగ్గరికి వస్తుంది ఆ కళ్ళద్దం, అవునా? అలా కాదండి, నేను కొంచెం ఇటు తిరిగి ఉన్నానండి, కళ్ళద్దు ఇలా పెట్టుకుంటే ఏమవుతుంది, సైడ్కి వెళ్ళిపోతుంది. అంటే ఏమిటి, మన యొక్క శిరస్సు పర్ఫెక్ట్గా ఎక్కడుందో అక్కడ మనం కళ్ళద్దాలు పెట్టుకుంటున్నాం. అలాగే మనకి ఒక ఇంజెక్షన్ చేయాలన్నా కూడా, ఒక బ్లడ్ ఎక్కించాలన్నా సరిగ్గా నరం ఎక్కడుందో చెక్ చేసి సరిగ్గా అక్కడ చూసి ఎక్కిస్తారు. అంటే ఏమిటి, సరిగ్గా పాయింట్ని పిన్ పాయింట్ని మనం ఐడెంటిఫై చేయాలి మనం ఏ పని చేసినా కదా. అదేవిధంగా వాస్తులో కూడా ఎగ్జాక్ట్లీగా ఒక గృహము నేను ఇందాక చూపించినట్టుగా ఒక ప్లానింగ్ గీసుకొని నార్త్ డిగ్రీస్ ఎన్ని డిగ్రీస్ టిల్ట్ అయ్యాయి అని చెప్పి చూసుకొని దాంట్లో అది ఎన్ని భాగాలు గడిచింది ఏంటనే విషయాన్ని మనం కరెక్ట్గా గమనించుకొని చూసినట్లయితే ఏమవుతుందంటే పర్ఫెక్ట్గా మీకు అప్పుడు ఆ శక్తి చక్రాన్ని అప్లై చేసినప్పుడు అసలు ఏ దిశలో ఎక్కడ, ఎందుకంటే మనకు మొత్తం 16 దిశలు. ఏమిటా 16 దిశలు అంటే తెలుగులోనైతేనేమో ఈశాన్యము, తూర్పు ఈశాన్యము, తూర్పు, తూర్పాగ్నేయము, ఆగ్నేయము, దక్షిణాగ్నేయము, దక్షిణము, దక్షిణ నైరుతి, నైరుతి, పడమర నైరుతి, పడమర వాయువ్యము, వాయువ్యము, ఉత్తర వాయువ్యము, ఉత్తరము, ఉత్తర ఈశాన్యం. వీటిని ఇంగ్లీష్లో కనుక తీసుకున్నట్లయితే నార్త్ ఈస్ట్, ఈస్ట్ నార్త్ ఈస్ట్, ఈస్ట్ ఈస్ట్ సౌత్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ సౌత్ ఈస్ట్, సౌత్ 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 వెస్ట్, సౌత్ వెస్ట్, వెస్ట్ సౌత్ వెస్ట్, వెస్ట్ వెస్ట్ నార్త్ వెస్ట్, నార్త్ వెస్ట్, నార్త్ నార్త్ వెస్ట్, నార్త్ 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 ఈస్ట్తో అయిపోతుంది. ఇలా 16 దిశలకి మనకి పర్టికులర్గా కొంతమంది అంటే 45 మంది దేవతాసురులు, ఆ యొక్క వాస్తు పురుషుడు, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు ఇమిడి ఉంటాయి. వాటి మూలంగా మనం ఎక్కడెక్కడైతే ఎటువంటి దోషం చేశామో, ఎక్కడెక్కడైతే ఏ ప్రదేశంలో అయితే మనం చక్కగా యోగం ఉండేలా చేశామో, అంటే మంచి యోగం కలిగేలా చేశామో, అక్కడ ఆటోమేటిక్గా మనకి కలిసి రావడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఏమిటంటే ప్రధానంగా ఈ యొక్క సమయంలో గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క సమయంలో అంటే ఒక వాస్తుని చూసేటువంటి సమయంలో మీరు నేను ఇందాక చెప్పినట్టుగా గృహం ప్లానింగ్ తీసుకొని, సరే ఆ ఇంట్లో నేను గత వీడియోలో చెప్పాను అసలు ఒక ఇల్లు ఎంపిక చేసుకునేటప్పుడు ఎలా చూసుకోవాలి అని. మహాదశలు అంటే జాతక రీత్యా మహాదశలు అనుకూలించాలి. మొట్టమొదటిగా మీ పేరు మీద గృహం కొనుక్కోవచ్చా లేదా అని తెలుసుకోండి. లేనట్లయితే ఏమవుతుందంటే గృహం కొన్నప్పటి నుంచి నెగటివ్ ఎఫెక్ట్స్ ప్రారంభమవుతాయి, గుర్తుపెట్టుకోండి, గృహం కొన్నప్పటి నుంచి. కాబట్టి మీ పేరు మీద గృహం అనేటువంటిది అసలు తీసుకునే యోగం ఉందా లేదా, ఇప్పుడు తీసుకోవచ్చా తీసుకోకూడదా, తీరా తీసుకున్న తర్వాత ఏదో గృహం అంటే గాలి వెలుతురు ఒకటి వస్తే సరిపోతుందండి అంటారు చాలామంది. అది పూర్తిగా తప్పు. గాలి వెలుతురు వన్ ఆఫ్ ది పార్ట్. కేవలం గాలి వెలుతురే అయితే మనకి వాస్తుశాస్త్రంలో అనేకమైనటువంటి గ్రంథాల్లో ఇన్ని పేపర్లు, అన్ని శ్లోకాలు, డైమెన్షన్స్, ఆయం గురించి, అదేవిధంగా పదం గురించి, పద విభజన ఎలా చేయాలని, దాని గురించి దేవతల గురించి అంత విస్తృతంగా మహర్షులు మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకే ఒక శ్లోకంలో గాలి వెలుతురు చూసుకోండి అనుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే ఒక ఇంట్లో మీరు అంటే నేను మీకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఒక ఇల్లుని మీరు చక్కగా మొత్తం వెలుతురు ఉండేలా చూసుకోండి, చక్కగా గాలి వచ్చేలా చూసుకోండి.
ఆ ఇంట్లో మీరు సంతోషంగా ఉంటారా? వాస్తుపరంగా సరైనటువంటి నిర్మాణం వేసుకుంటే సంతోషంగా ఉంటారా? మీరు ప్రాక్టికల్గా చేసుకొని కూడా చూడొచ్చు. అయితే ఇలా ఎప్పుడైతే మీరు ప్లానింగ్ నీట్గా గీసుకొని శక్తి చక్రాన్ని అప్లై చేసి ఎప్పుడైతే మీ మీ సమస్య ఏదైతే ఉందో, అంటే ఒక్కొక్క దిశను బట్టి ఒక్కొక్క సమస్య ఉంటూ ఉంటుంది. ఉదాహరణకి సంతానం సరిగ్గా లేదండి, సంతాన సంబంధమైన ఇబ్బందులు ఉన్నాయి, ఆలోచన విధానంలో చాలా అంటే చాలా మటుకు మేము ఇబ్బంది పడుతున్నాము, లేదా ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన మమ్మల్ని తొలస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనకు శాస్త్రంలో చెప్పింది ఏంటంటే ఈశాన్య భాగము, ఈశాన్యానికి గురువు కేతువు అధిపతులు అవుతున్నారు కాబట్టి ఈశాన్యే దేవతా గృహ అంటారు. దేవతా సంబంధించినటువంటి గృహం ఎక్కడ కట్టుకోవాలి ఇంట్లో అంటే ఈశాన్యం వైపు కట్టుకోవాలి. చాలామంది తెలియక అయ్యో ఈశాన్యంలో బరువైపోతుందండి అంటున్నారు. అది పూర్తిగా తప్పు. దితి అదితి అనేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క పదాలు ప్రధానంగా మీకు ఈశాన్యంలో ఈశానుడు అనేటువంటి దేవతా స్వరూపం ఉంటుంది. ఆ ఈశానుడు ఉండేటువంటి దేవతా స్వరూపం మనం అక్కడ కూర్చొని ఎప్పుడైతే ఒక సంకల్పంతో ఒక పూజ చేసుకుంటామో, ఒక హోమం చేస్తామో, లేకపోతే పూజ, ముఖ్యంగా పూజ అనుకుందాం, ఒక ధ్యానం అనుకుందాం, మీ యొక్క సంకల్పాన్ని ఈశ్వరుడితో కనెక్టివిటీ అయ్యేలా చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది ప్రధానంగా మనం ఈశాన్యంలో. మరి వేరేవేవి అంటే దూదపింజంత బరువు కూడా ఉండకూడదు అంటారు కదండి. అంటే దేవతా సంబంధించినవి కాకుండా వేరే వేరే వస్తువులు అక్కడ పెట్టకూడదు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా ఈశాన్యం దోషం తీసేసుకుంటే సరిపోతుంది. శ్రీమాత్రే నమః.